ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే RRR సదరన్ పార్ట్కు అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణలో విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ విమానాశ్రయం పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. విశాఖ బోటు ప్రమాద ఘటనపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉంటే మత్స్యకారుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని ఆరోపించారు. ప్రమాద సమాచారం కలెక్టర్, మెరైన్ సిఐ అధికారులకు చేరినా వెంటనే చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తులకు ఉపయోగపడే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. SSD టోకెన్ భక్తుల కోసం శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు నిర్మించడంతో పాటు తిరుమలలో డబుల్ లేన్ వంతెన, ఉచిత విద్యుత్ కోసం విండ్ టర్బైన్ ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు అక్రమ గంజాయి రవాణా ముఠాను పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 1.50 లక్షల విలువైన 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మల్కనగిరి నుంచి గంజాయి తీసుకొచ్చి కల్లూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ముమ్మర సవరణ గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. స్టైఫండ్ చెల్లించాలంటూ చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టైఫండ్ బకాయిలతో పాటు తాగునీరు, హాస్టల్ వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. సింగరేణి ఏరియా GM కార్యాలయం ఎదుట గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో దీక్షలు విరమిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కర్నూలు నగరంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జాగింగ్ చేస్తున్న APSP 2వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డికి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. తెల్లవారుజామున బళ్ళారి చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. 10,000 కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. తెలంగాణలో నీటి సమస్యల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత పెరిగిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరాయని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కూకట్పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం రేపింది. లూలు మాల్ పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే క్రమంలో ఓ వ్యక్తి గన్ని గుర్తించారు. హన్మకొండ జిల్లాలోని బాలసముద్ర మున్సిపల్ వాహనాల రిపేరింగ్ షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా చెత్త ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకున్నాయి. దీంతో సమీప హాస్పిటల్ అపార్ట్మెంట్లలోని నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీ నగర్లో బీసీ గౌడ సంఘాలు భారీ ఆందోళనకు దిగాయి. టీపీసీసీ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న చలో సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు కలిశారు. క్షేత్రస్థాయిలో BLOలు సక్రమంగా పనిచేయడం లేదని, సాంకేతికపరమైన అనుమానాలు ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. జయలక్ష్మి పార్థివ దేహానికి మంత్రి కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తెలిపింది. ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల విరాళాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతాయని ప్రకటనలో స్పష్టం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన పురావస్తు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ముస్తాబాద్ మండలం గన్నేవారిపల్లి సమీపంలోని మైసమ్మ గుట్ట గుహలో ప్రాచీన రాతి చిత్రాలను పరిశోధకుల బృందం గుర్తించింది. కంగారు, ఎకిడ్నా, ఖడ్గమృగాన్ని పోలిన చిత్రాలతో పాటు తాబేలు, బల్లి, పాము, నక్షత్రాల ఆకారాలు ఉన్నట్టు పరిశోధనలు తెలిపాయి.